వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు హితబోధ అనుకూలమైన సంగతులను బోధించుము. ఏదంటే అది మనము చెప్పొద్దు. ఇన్నేవారు కూడా చాలా జ్ఞానవంతులు ఉండాల. ఇన్నేవారు ఫస్ట్ జ్ఞానవంతులు ఉండండి. సేవకులు చెప్పిన మాట ఇది కరెక్టా లేదా అని మీ చేతిలో బైబిల్ ఉంది. గుడ్డివారిగా మీరు ఉండకండి. అయ్యగారు ఇలాగే చెప్పారు, అయ్యగారు అలాగే చెప్తున్నారు, అయ్యగారు ఇలాగే రమ్మన్నారు, అయ్యగారు తెల్ల వస్త్రాలు ధరించుకొని చర్చికి రమ్మన్నారు, అయ్యగారు పువ్వులు పెట్టుకోదన్నారు, అయ్యగారు బంగారం వేసుకోదన్నారు. అయ్యగారు ఏది చెప్పినా అయ్యగారు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క డ్రామా నడుస్తూ ఉంది. ఏది అయ్యగారు చెప్తే అదే. దయచేసి మీరు బైబిల్ని ఫాలో కావండి, వాక్యము తెలుసుకోండి. ఈ భూమి మీద ఉన్నవి అన్ని దేవుడు మన గురించి సృష్టించిండు, మన గురించి చేసినంత. మేము హ్యాపీగా ఉండాలని, మేము సంతోషంగా ఉండాలని, మేము ఐశ్వర్యవంతులు ఉండాలని, మేము జ్ఞానవంతులు ఉండాలని. దేవుడు మీ పైన వస్తువులు చూడడు, మీ హృదయం చూసేవాడు ఉన్నాడు. మీ హృదయం చూసేవాడు ఉన్నాడు. ఒక సేవకుడు అంటాడు, చర్చ్లో ఒక పేరుంది, వానికి బయట ఒక పేరుంది అంట. అవి ఎన్ని అవసరము లేదండి, అవి ఎన్ని అవసరం లేదు. పేరుతో ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఏ పేరున్నా నీకు దేవుని దగ్గర వెళ్ళడానికి ఆ పేరు అడ్డం రాదు, నీ క్రియలు అడ్డం వస్తాయి. క్రియలు ఇంపార్టెంట్. నీ ఏ పేరుందో దేవునికి సంబంధం లేదు. చాలామంది చాలా పెద్ద పాస్టర్లు అనేవారు, అసలు పేరుతో సంబంధం ఉందా అండి? పేరు అవసరమా? ఒకవేళ క్రిస్టియన్స్ పేరు పెట్టుకున్న వారు చాలా మంది ఎక్కడుంటున్నారండి? ఎక్కడుంటున్నారు? యేసు అనేవారు, జాన్ అనేవారు, రాబర్ట్ అనేవారు, ఇంకా చాలా మంది క్రిస్టియన్స్ పేర్లు ఉన్నవారు వైన్స్లో ఉంటలేరా? తాగుతలేరా? రోడ్డు మీద తిరుగుతలేరా? పేరుతో సంబంధం లేదు సార్, కావలసింది క్రియలు. చర్చిలో ఒక పేరు ఉంటే ఏంటి, బయట ఒక పేరు ఉంటే ఏంది, ఎన్ని పేరు చేసుకున్నా ఏంటి, అవన్నీ మనకు అవసరం లేదు. సంఘంలో నిలబడినప్పుడు వాక్యంతో హెచ్చరించాలి, అంతేగాని వారి పేరు ఏ పేరున్నా. ఒకవేళ ఇప్పుడు క్రిస్టియన్స్ పేర్లు ఉన్నవారు అందరూ దేవునికి దగ్గర ఉన్నవారంటారా? క్రిస్టియన్స్ దేవుని పేరు పెట్టుకున్నవారు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళేవారంటారా?